అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఉద్యోగులు అధిక పెన్షన్కు అర్హులున్న సుప్రీంకోర్టు తీర్పు వృద్ధులైన విశ్రాంత ఉద్యోగులకు ఆశాదీపమైంది. కానీ వారి కలలు ఎంతకు తీరకపోవడమే బాధాకరం. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగం మందికైనా చెల్లింపులు జరపాలంటే 1,86,920 కోట్లు కావాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన 237వ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ట్రస్టీల బోర్డుకు ఈపీఎఫ్ఓ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 27 నెలలు గడిచిన అర్హులకు అధిక పెన్షన్ అందే పరిస్థితులు కనిపించడం లేదు. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకి మొత్తం 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 5.05 లక్షల దరఖాస్తులను ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దిద్దుబాట్లు చేయాలంటూ 3.92 లక్షల అర్జీలను తిప్పి పంపింది. ప్రస్తుతం 1.92 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెబుతుంది. 2.19 లక్షల మందికి డిమాండ్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం పాత బకాయిలు డిపాజిట్ చేసిన దరఖాస్తుదారుల సంఖ్య 74,811 మాత్రమే. ఈపీఎఫ్ఓ గడిచిన 2 ఏళ్లలో 21,885 మందికి మాత్రమే పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను జారీ చేసింది. ఈ లెక్కన దరఖాస్తు చేసిన వారందరికీ పెన్షన్లు చెల్లించడానికి మరింత కాలం పడుతుందో చూడాలి. వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో 2014 నుంచి ప్రభుత్వం కనీస పెన్షన్గా 1000 నిర్ణయించింది. ఆ కొద్ది మొత్తం కూడా అందని వారిలో లక్షల్లో ఉన్నారు. 2022-2023 నివేదిక ప్రకారం దేశంలో 75.59 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నారు. వారిలో 36.48 లక్షల మందికి 1000 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ లభిస్తుంది. 75% మందికి 2000 కన్నా తక్కువ పెన్షన్ చెల్లిస్తున్నారు. నేడు 2 తెలుగు రాష్ట్రాలలో చెల్లిస్తున్న వృద్ధాప్య పెన్షన్ కన్నా ఈపీఎస్ పెన్షన్ చాలా తక్కువ. రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ చెల్లించడానికి ఈపీఎఫ్ఓ వద్ద డబ్బులు లేవని చెప్పడం కుదరదు. 2022-2023 నాటికి ఈపీఎఫ్ఓ పెన్షన్ నిధిలో 7.80 లక్షల కోట్ల రూపాయలున్నాయి. దానిపై ఏడాదికి 51,985 కోట్లకు పైగానే వడ్డీ వస్తుంది. ఆ సంవత్సరం ఈపీఎఫ్ జమాలు చూసుకుంటే 64,885 కోట్లు. ఆ సంవత్సరం పెన్షన్ చెల్లింపులు 14,444 కోట్లు మాత్రమే. అలాంటప్పుడు అధిక పెన్షన్ చెల్లించడానికి నిధులు లేవని ఈపీఎఫ్ఓ ఎలా చెప్పగలుగుతుంది? సర్వీసుల్లో ఉన్నంతకాలం పన్నులు కట్టి పీఎఫ్ చెల్లించి దేశ అభివృద్ధికి తోడ్పడిన ఉద్యోగులకు కనీస జీవనాధారం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.